సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో మోక్షానికి మార్గాలు అనేటువంటి అంశం చెప్పుకోవడం జరిగింది. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి మార్గాలని చెప్పుకున్నాం. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము కాకుండా ఉండును. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎప్పుడు మేలు మాత్రమే చేయండి. ఇది బాబా యొక్క ప్రబోధం. ఇది ఇహపర సాధనం అని చెప్పి సాయినాథులు చెప్తారు. సాయిబాబా గురువులు అని చెప్పుకొని తిరుగువారు అనేకులు గర్లు అంటారు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరాలు చాటుతూ ఉంటారు. శిష్యుల చెవులలో మంత్రాలు నూది వారి నుండి ధనము తీసుకుంటారు. పవిత్ర మార్గమును మతమును బోధించమని వారు చెప్తారు. కానీ మతమనగానేమో వారికి తెలియదు. స్వయంగా